హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఈ కార్డ్ ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. సో ఈ కార్డ్ యొక్క బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకు 25% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అంతేకాకుండా మనకు స్విగ్గీ, జొమాటో ఆర్ బిగ్ బాస్కెట్ వంటి అదర్ వెబ్సైట్ నుంచి కూడా మనకు 10% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. సో ముందుగా ఈ కార్డ్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఎయిర్టెల్ మొబైల్ కానీ, ఎయిర్టెల్ వైఫై కానీ, ఎయిర్టెల్ డిటిహెచ్ కానీ బిల్స్ పేమెంట్ చేస్తున్నట్లయితే మనకు డైరెక్ట్ 25% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. బట్ అది కూడా ఒక లిమిట్ ఉంటుంది. దానికి 250 రూపీస్ పర్ మంత్. సో మనం మ్యాక్సిమంగా 250 రూపీస్ పర్ మంత్ మాత్రమే క్యాష్ బ్యాక్ ఎర్న్ చేయొచ్చు. సో అది కూడా నేను మీకు ఎలా లైవ్లో ఎలా మనం క్యాష్ బ్యాక్ అవైల్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ గ్యాస్ బిల్స్ కానీ పేమెంట్ చేసినట్లయితే మనకు 10% డైరెక్ట్ క్యాష్ బ్యాక్ వస్తుంది, అప్ టు 250 రూపీస్ పర్ మంత్. సో ఎయిర్టెల్ సర్వీసెస్కి అయితే 25% క్యాష్ బ్యాక్, అండ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ గ్యాస్ బిల్స్, యూటిలిటీ బిల్స్ పేమెంట్స్కి అయితే మనకు 10% ఆఫ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. బట్ రెండింటికి లిమిటేషన్ మాత్రం 250 రూపీస్ పర్ మంత్. సో మనకు 250 రూపీస్ పర్ మంత్ కంటే ఎక్స్ట్రా మాత్రం క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేయలేము. సో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ మాత్రమే కాకుండా మనకు అవుట్ సైడ్ స్విగ్గీ కానీ, జొమాటో ఆర్ బిగ్ బాస్కెట్ వంటి అదర్ ఫుడ్ యాప్స్ నుంచి కూడా మనం ఆర్డర్ చేసుకున్నట్లయితే ఈ కార్డు ఉపయోగించి మనకు 10% వరకు డైరెక్ట్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. బట్ దానికి కూడా 500 రూపీస్ పర్ మంత్ లిమిటేషన్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 మేజర్ కేటగిరీస్ నుంచి మనకు 25% క్యాష్ బ్యాక్ అండ్ 10% క్యాష్ బ్యాక్ అండ్ 10% క్యాష్ బ్యాక్ అయితే అవైల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఈ ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ ఈ కార్డ్ యూస్ చేసి పేమెంట్ చేస్తున్నట్లయితే మీకు 1% క్యాష్ బ్యాక్ డిఫాల్ట్గా వస్తుంది. సో మీరు ఎక్కడ ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ, వేరే ఎక్కడ కానీ ఈ కార్డ్ యూస్ చేసి పేమెంట్ చేస్తున్నట్లయితే మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు నాకు ఎయిర్టెల్ సర్వీసెస్ లేవు, ఈ కార్డ్ నాకు ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటే, ముందుగా మీరు మీ ఏరియాలో ఎయిర్టెల్ నెట్వర్క్ సరిగా వస్తుందో లేదో చూసుకొని ఎయిర్టెల్ నెంబర్ని మీకు పోర్ట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు పోర్ట్ చేసుకున్నట్లయితే మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ యూస్ చేసుకొని ఈ ఎయిర్టెల్ రీఛార్జెస్ కానీ, వైఫై రీఛార్జెస్ కానీ చేసుకోవచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎయిర్టెల్ థ్యాంక్స్ ఇంటర్ఫేస్. సో వన్స్ మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు ఈ ఫస్ట్ పేజ్ అవుపడుతుంది. సో ఈ పేజ్లో మీకు ఇనిషియల్గా మీ సర్వీసెస్ యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి. సో దాంతోపాటు రీఛార్జ్ అండ్ పే బిల్స్ అని కనిపిస్తుంది, చూస్తారా? ఇక్కడ మీరు మొబైల్ రీఛార్జెస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ కానీ, బుక్ సిలిండర్స్ కానీ, ఇవి మీరు ఈ 3 కేటగిరీస్ యూస్ చేసి మీరు ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తున్నట్లయితే మీకు ఎయిర్టెల్ సర్వీసెస్కి అయితే 25% అండ్ యూటిలిటీ పేమెంట్స్కి అయితే 10% క్యాష్ బ్యాక్ అయితే డైరెక్ట్ వస్తుంది. సో ఈ విధంగా మీరు క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేయవచ్చు. అంతేకాకుండా మీరు వైఫై పేమెంట్ చేయాలనుకున్న వైఫై పేమెంట్ చేయవచ్చు. అండ్ ఇంకా మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు, క్రెడిట్ స్కోర్ చూసుకోవచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. సో దీనిలో ఈ యాప్లో మీకు చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. వన్స్ మీరు ఒకసారి ఈ యాప్ని గో త్రూ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ కార్డు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు 18 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే మీకు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీ దగ్గర అవైలబుల్లో ఉండాలి. సో లైక్ పాన్ కార్డ్, ఐడెంటిటీ ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్ ఆర్ ప్లే స్లిప్స్ ఆర్ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్, ఈ డీటెయిల్స్ మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈ కార్డ్ని అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు.